కొలుస్తాం. ఫస్ట్ ఇక్కడ ఎక్కడ ఉందో అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి 12 ఇంచులు ఉంది. ఇప్పుడు పైన భుజానికి ఖర్చుకు ఒక 1/2 ఇంచు తీసుకోవాలి, కింద ఖర్చుకు ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ 12 ఉంది కాబట్టి 13 పెట్టుకుందాం మనం. 13 ఇంచులు పొడవు మొత్తం కలిపి 13. ఇంకా 13 మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు నడుము కొలుద్దాం. దీని నడుము ఇలా పట్టుకొని ఇలా కొలవాలి. ఇక్కడ మొదల నుంచి ఈ చివరి వరకు 13.5 వచ్చింది. 13.5 అంటే అది ఒకవైపు కొలిసాము అంటే 26, 27. దీనికి 27కి 4వ వంతు అంటే 6.75. ఇక్కడికి 6.75, 4వ భాగం అంటే 17. ఎంత వచ్చింది? ఇది 17.5. ఒక్క నిమిషం. ఏంటి ఇక్కడ 16 ఇంచులు వచ్చింది. అంటే ఈ రౌండింగ్ 32 ఇంచులు. 16 32. 32 మనం 4 పీసులు 4 భాగాలు పెట్టాం కాబట్టి 32/4 అంటే 32 4 భాగాలు చేయాలి. అంటే 8 ఇంచులు. 4 ఎందులు 32 నడుము. ఓకే, 8 ఇంచులు 4 భాగాలు చేసాం. ఇది మడతేసుకోవడానికి కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలి, కింద మడుచుకోవడానికి. ఇప్పుడు పొడవ అయిపోయింది, నడుము అయిపోయింది. నెక్ డౌన్. ముందు మేడ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం 5 ఇంచులు ఉంది. ఇట్లా 5 ఇంచులు ఉంది. ఇక్కడ పైన ఖర్చుకు వదిలిపెట్టాలి కదా, వదిలిపెట్టేసి దాని కింద నుంచి 5 ఇంచులకి మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో 2.5 ఇంచు గ్యాప్ పెట్టుకుంటాం. తర్వాత భుజం మడిచేసుకుంటానికి కూడా 2.5 ఇంచే పెట్టుకున్నాం. అంటే మొత్తం 5 ఇంచులు అన్నమాట. ఇక్కడ 2.5 ఇంచు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా 2.5 ఇంచు లేదంటే 3 ఇంచులు, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని 3 ఇంచులు పెట్టుకొని ఒక లైన్ కొట్టుకోవాలి. ఇక్కడ ఈ లైన్ కొట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ పైకి ఇలా లైన్ ఇక్కడ పై దానికి కలపాలి. కలిపి ఇక్కడ ఊరికే మూలన ఒక డాట్ చుక్క పెట్టుకొని ఈ చుక్కకి రౌండ్ కలిపేసుకుంటే రౌండ్ నెక్ అయిపోతుంది. ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 2.5, ఇక్కడ 2.5. ఈ 2 కలిపితే 5 ఇంచులు కాబట్టి అప్పుడు నెక్ డౌన్ 5 ఇంచులు పెట్టుకోవాలి. కానీ ఈ పాపకు వచ్చి ఎక్కువ ఉందన్నమాట. ఇలానే రావాలంటే ఇక్కడ ఎంత ఉంది నెక్ డౌన్ చూసుకోవాలి మనం. చంక డౌన్ 6 ఇంచులు ఉంది. ఇది చూడండి, 6కి ఎదురుగా ఉంది. 6 ఇంచులు ఉంది. మనం కూడా ఇప్పుడు దీనికి 6 ఇంచులు పెడదాం.